Hope you are doing all good. So welcome back to our channel. ఇవాళ స్పెషల్ వీడియో ఏంటి అంటే ఎప్పటి నుంచో మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్న మై వార్డ్రోబ్ కలెక్షన్. యాక్చువల్లీ వార్డ్రోబ్ కలెక్షన్ అంటే పెద్దగా ఏముండదు, బికాజ్ అందరికీ కొంతమంది సర్దుకుంటారు, కొంతమంది సర్దుకోరు. ఆ కొంతమందిలో నేను కూడా ఉంటాను. లైక్ నాది అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. లైక్ కొన్నిసార్లు సర్దేస్తాను, కొంచెం హడావిడిలో తీసేసి పెట్టేసి వెళ్ళిపోతాను అనమాట. సో ఇప్పుడైతే నేను మీకోసం అని స్పెషల్గా ఏం సర్దలేదు, బట్ ఎప్పుడు నా వార్డ్రోబ్ అన్నది అలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను అది ఎలా ఉండబోతుంది, నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్ని ఐటమ్స్, సో హరిని ఎలా ఆర్గనైజ్ చేస్తాను, ఏవేవి ఎక్కడ ఉంటాయో అవన్నీ కూడా నేను ఇవాటి వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ గో. దిస్ ఈజ్ మై సింపుల్ వార్డ్రోబ్ అనమాట. ఇది సింపుల్ వార్డ్రోబ్ అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ అంతా నా రెగ్యులర్ వేర్ క్లోత్స్ ఉంటాయి. సో రెగ్యులర్ వేర్ క్లోత్స్ అండ్ ఇది వచ్చేసి అన్ని కుర్తాస్. మీలో చాలామంది నా కుర్తాస్కి ఫ్యాన్ ఉన్నారు కదా, లైక్ నేను ఏ ఎపిసోడ్ చేసినా కింద యువర్ డ్రెస్ ఫ్రమ్ యువర్ కుర్తా ఫ్రమ్ అని అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇవాళ వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను. సో నేను మ్యాక్సిమం బయటికి వెళ్ళి షాపింగ్ చేసే దానికంటే కూడా ఆన్లైన్లోనే ఎక్కువ షాప్ చేస్తాను, బికాజ్ ఐ ఫీల్ కంఫర్ట్. ఇంట్లో ఉండే నేను ఫోన్ త్రూ షాప్ చేయవచ్చు కాబట్టి, అండ్ హ్యావ్ సో మెనీ బెనిఫిట్స్ ఇన్ దిస్. అండ్ జనరల్లీ ఇప్పుడైతే బిగ్గెస్ట్ సేల్స్ నడుస్తున్నాయి అన్ని వెబ్సైట్స్లో, లైక్ అమెజాన్, మింత్రా, ఏజియో ఎక్సెట్రా. ఇలా అన్ని వెబ్సైట్స్లో కూడా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అన్ని సేల్స్ మంచి సేల్స్ నడుస్తున్నాయి. సో బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ నడుస్తుంది మింత్రాలో అయితే. సో దాని గురించే నేను కొన్ని కుర్తాస్ ఆర్డర్ చేశాను. అండ్ అలాగే మనకి ఫ్యాషన్ సేలే కాకుండా చాలా అన్నిటి మీద కూడా సేల్స్ నడుస్తున్నాయి, లైక్ కిచెన్ ప్రోడక్ట్స్, హోమ్ డెకర్స్, ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్స్. సో వీటన్నిటి మీద కూడా మనము మంచి డీల్స్లో, లైక్ రెగ్యులర్గా కొనే ప్రైజెస్ కంటే కూడా మంచి డీల్స్లో కొనొచ్చు ఇలాంటి సేల్స్ టైంలో. అండ్ సేల్ కూడా ఆల్రెడీ అక్టోబర్ 3 నుంచి స్టార్ట్ అయిపోయింది, ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్లో వెంటనే వెళ్ళి షాపింగ్ చేసేసేయండి. సో ఈ డీల్స్ అన్నీ కూడా మనం వెంటనే గ్రాప్ చేసేసుకోవచ్చు కదా. ఎస్, సో నేను ఇందాక చెప్పినట్టు మింత్రా, అమెజాన్, ఏజియో ఇలా డైరెక్ట్గా వెళ్ళి అయితే షాప్ చేయను. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి ఇదంతా నా రెగ్యులర్ వేర్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు లైక్ టీ షర్ట్స్, నైటీస్, నైట్ వేర్ అండ్ పలాజో ప్యాంట్స్, ఇవన్నీ కూడా నేను ఇలా సర్దుకుంటాను. నేను వీడియో కోసం మాత్రమైతే సర్దలేదండి, నిజంగానే నా వార్డ్రోబ్ ఎప్పుడు ఓపెన్ చేసినా ఇంతే నీట్గా ఉంటుంది. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఒక 10 to 12 days షూట్లో ఉంటాను, రిమైనింగ్ టైం ఇంట్లో ఉంటాను కాబట్టి నేను ఉన్నా లేకపోయినా సడన్గా ఎవరైనా వస్తే బాగోదని చెప్పి ఆల్ ద టైం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. వాట్ ఎవర్, నాట్ ఓన్లీ క్లోత్స్, జ్యువెలరీ అయినా సమ్ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటా. నాకు ఫస్ట్ నుంచి అది పెళ్ళికి ముందు నుంచి, లైక్ నా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఎక్కువ సర్దుడు అలవాటు ఉందన్నమాట. సో అందుకే దానివల్ల. సో ఇది హరిని బ్యాగ్, ఇది ఎక్కడో కొనిపించింది నాతో మాల్లో, ఎన్నున్నా సరిపోవు నా పాపకి. సో ఇది కూడా నేను రీసెంట్గా కొన్నానని చెప్పాను కదా, ఇది కూడా నేను మింత్రా యాప్లో కొన్నాను. నాకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది అండ్ క్యాష్ కరో ప్రైస్ వచ్చేసి ఇది. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? చెప్పాను కదండి, 1 రూపీ సేవ్ చేసినా మనకి ఎంత ఆనందంగా ఉంటుంది ఆడవాళ్ళకి. సో నేను చాలా కుర్తీస్ కొన్నాను అండ్ ఇప్పుడైతే సేల్ నడుస్తుంది కాబట్టి మంచి ఆఫర్స్ కూడా మనకి ఉంటాయి. అండ్ నాకు కొంచెం కుర్తీస్ పిచ్చి ఉంది ఎక్కువ, లైక్ ఎన్ని బట్టలు ఉన్నా కూడా కొంచెం కుర్తీస్ పిచ్చి ఎక్కువ ఉందన్నమాట. సో నేను కొత్తవి ఇలా సెట్ చేసేస్తాను, నాకు సడన్గా గుర్తుండడానికి కొత్తవన్నీ నేను ఇలా లైన్గా పెట్టేస్తానమాట. మీరు కూడా ఆన్లైన్లో షాప్ చేయాలి అనుకుంటే నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో ఫస్ట్ లింక్ని క్లిక్ చేసి క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ వస్తుంది. లేదా మీరు యాప్ స్టోర్కి వెళ్ళి క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీరు అక్కడ MAHI25 అని నా కోడ్ని యూజ్ చేస్తే మీకు అక్కడ 25 రూపీస్ బోనస్గా వస్తుంది. క్యాష్ కరో త్రూ షాప్ చేయాలి అంటే మీరు జస్ట్ ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అవుతే సరిపోతుంది. ముందుగా ఆరెంజ్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మనల్ని డైరెక్ట్గా క్యాష్ కరో మింత్రా వెబ్సైట్కి తీసుకెళ్తుంది. మనం ఏదైతే ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నామో మనకు అక్కడ చూపిస్తుంది. అది మనం యాడ్ టు కార్ట్ నొక్కేస్తే ఆ ప్రోడక్ట్ మన కార్ట్లో ఉంటుంది. దాని తర్వాత మీరు ఏదైతే కొనాలి అనుకుంటున్నారో మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా యాడ్ టు కార్ట్ నొక్కేసి మీ ట్రాన్సాక్షన్ని జరపండి. మీ ట్రాన్సాక్షన్ ద్వారా ఆ అమౌంట్ని పే చేసేసిన తర్వాత మై ఎర్నింగ్ సెక్షన్స్కి వెళ్ళి చూస్తే మనకి క్యాష్ బ్యాక్ అన్నది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇమీడియట్గా. సో ఎంత ఈజీగా ఉంది కదా.
సో ఇప్పుడు మెయిన్గా మనకి మింత్రా నుంచి 8% క్యాష్ బ్యాక్ వస్తుంది ఆన్ ప్రతి పర్చేస్. లైక్ మనం ఏది కొన్నా కూడా మనకి 8% క్యాష్ బ్యాక్ అన్నది రిటర్న్ వస్తుంది. అండ్ అలాగే ఏజియోలో కూడా మనకి 8% క్యాష్ బ్యాక్ అన్నది రిటర్న్ వస్తుంది. సో ఇప్పటి నుంచి మీరు క్యాష్ బ్యాక్ లేకుండా షాపింగ్ అయితే చేయరు, ఎందుకంటే నేను ఈ టిప్స్ అన్ని కూడా మీకు షేర్ చేసేసాను కదా. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగతావి కూడా చూపించేస్తాను. ఈ బాక్స్ ఇది యాక్చువల్లీ ఒక పర్ఫ్యూమ్ బాక్స్ అనమాట. ఒక పర్ఫ్యూమ్కి వచ్చిన బాక్స్ని నేను ఇందులో అన్నీ ఇట్లా మాస్క్ సెట్ చేసేసాను. కొత్త మాస్క్లు అండ్ అన్నీ ఇట్లా మాస్క్ వాష్ చేసిన మాస్క్ అన్ని ఇట్లా బాక్స్లో పెట్టేస్తే టక్కున మనకి దొరకడానికి ఈజీ ఉంటుంది కదా. లైక్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని వెతుక్కోకుండా ఒక బాక్స్ పెట్టేస్తే అన్ని ఇందులోనే ఫిట్ అయి ఉంది. అండ్ నా హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మీరు అందరూ చాలాసార్లు చూసుంటారు. నేను ఇది బయట మ్యాక్స్ స్టోర్లో తీసుకున్నాను. సో ఈ హ్యాండ్ బ్యాగ్ నేను మ్యాక్సిమం కబోర్డ్లోనే ఉంచేస్తాను. అండ్ ఇదేంటని చూస్తున్నారా, ఇది నేను అమెజాన్లో షాప్ చేశాను. అమెజాన్లో షాప్ చేశాను. హరినివి కొత్త బట్టలు అన్నీ ఉంటాయి కదా, ఇలా పెట్టేస్తాను యాక్చువల్లీ. సో ఇది ఏంటంటే హరిని కొత్త బట్టలన్నీ ఇందులో పెడితే నాకు ఈజీగా ఉంటుంది. లైక్ నేను ఎప్పుడైనా మర్చిపోకుండా కొత్తవి కొన్నవన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసేస్తే ఇది కొత్త బట్టలన్నీ ఇలా ఉంటాయి కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి కానీ టక్కున నేను సర్దుకున్నప్పుడు కానీ నేను సెట్ చేసుకోవడానికి కానీ నాకు ఈజీగా ఉంటుందని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఈ బాక్స్ వచ్చేసి నేను అమెజాన్లో కొన్నాను. కింద లింక్ ఇస్తాను, దాంట్లో మీరు వెళ్ళి చూడొచ్చు. దీనికి కూడా మనకి క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో ఇది కూడా నేను మింత్రాలోనే కొన్నాను. మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా కొనాలి అనుకుంటే కింద లింక్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొనాలి అనుకుంటే కింద లింక్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. లేదా నేను వీడియోలో చెప్పిన స్టెప్స్ని మీరు ఫాలో అయిపోతే కూడా మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఎలాగైనా మీరు క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ అన్నది వచ్చేస్తుంది, మీకే అర్థమైపోతుంది కదా. ఇది వచ్చేసి ఇదొక బ్యాగ్. లైక్ హరినికి లైక్ సమ్మర్ అయితే స్లీవ్లెస్, అలాగే వింటర్ అయితే ఫుల్ స్లీవ్స్, ఇలా కాస్ట్యూమ్స్ మారుస్తూ ఉంటాం కదా మనం చిన్నపిల్లలకి బట్టలు. సో ఆ సీజన్కి అయిపోయినట్టు నేను ఇలా బ్యాగ్లో పెట్టేస్తాను. నీట్గా ఫ్రెష్గా వాష్ చేసిన తర్వాత ఇలా జిప్ ఉన్న బ్యాగ్లో పెట్టేస్తే ఈజీ ఉంటుంది. లైక్ లాస్ట్ నేను సమ్మర్లో వాడినవన్నీ మ్యాక్సిమం స్లీవ్లెస్ అన్నీ ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఎలాగో వింటర్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ వేస్తున్నాను కాబట్టి అవన్నీ బయటే ఉంటాయి. సో వాడనివి ఇలా పెట్టేస్తే మళ్ళీ ఇది మనకి నెక్స్ట్ టైం తీయడానికి చాలా ఈజీ ఉంటుంది కదా. సో అందుకే నేను అలా సెట్ చేసేస్తాను అనమాట. అండ్ ఈ బ్యాగ్ కూడా నేను అమెజాన్లోనే షాప్ చేశాను. ఇలాంటివి ఒక 4-5 బ్యాగ్స్ది ఒక కాంబో లాగా దొరికింది. సో ఇందులో మనం ఓన్లీ బట్టలే కాకుండా వేరే మనకి నచ్చినవి కూడా మనం అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ దీస్ ఆల్ ఆర్ లైక్ మై బెల్ట్స్. నేను బెల్ట్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకుంటాను. నా దగ్గర కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంటుంది బెల్ట్స్ది. దిస్ ఈజ్ వర్సాషి. ఇది ఎప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. అండ్ దిస్ ఈజ్ లూయి విటన్ది. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, లోపల అలాగే ఉంది. అండ్ సో యాక్చువల్లీ మన ఆడవాళ్ళకి ఎంత పెద్ద కబోర్డ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా సరిపోవు. సో మీ అందరికి ఒక అనుమానం రావచ్చు, ఇప్పుడే ఇక్కడ పెట్టింది సీరియల్లో వాడే చీరలకు అన్నీ ఎక్కడ ప్లేస్ ఉంటుందా అని. యాక్చువల్లీ అదొకటి పెద్ద పని అనమాట. సో ఇది కూడా నేను అమెజాన్లోనే కొన్నాను. అండ్ చూసారా, ఇందులో అన్నీ నా టవల్స్, లైక్ మేము రెగ్యులర్గా వాడే టవల్స్ కాకుండా ఇలా కొన్ని ఎక్స్ట్రా టవల్స్ ఉంటాయన్నమాట. మేము ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కానివ్వండి, లేదంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇవ్వడానికి కానివ్వండి, ఇలా టవల్స్ ఉంటాయి. సో ఇది ఎక్కువ మనకి యూజ్ ఉండదు కాబట్టి నేను ఇది బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఇలాగా బ్యాక్ సైడ్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం స్పేస్ని సేవ్ చేసినట్టు. ఎంత స్పేస్ ఉన్నా సరిపోదు. ఓకే, ఇదన్నమాట. అండ్ ఇప్పుడు నేను తీసినట్టే సర్దుతూ ఉంటాను వీడియోలో మాట్లాడుతూ, ఎందుకంటే మళ్ళీ తర్వాత అంటే ఒక పెద్ద పని అయిపోతుంది. ఇవే నేను నార్మల్గా సర్దేస్తే ప్లేస్ అంతా ఎక్కువ అయిపోయి పడిపోతాయి కాబట్టి సో ఇలా పెట్టడం వల్ల మనం ప్లేస్ని కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. మీ అందరికీ తెలుసు నేను ఎంతో ఆర్గనైజ్డ్, బికాస్ వాట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ చూసినట్టయితే దాంట్లో నేను ఎంత నీట్గా పెట్టుకుంటా అన్నది మీకు అక్కడే తెలిసిపోయి ఉంటుంది. సో ఇలా సో బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ టీషర్ట్స్ బ్యాక్ సైడ్ అంతా కూడా నాకు సంబంధించిన లైక్ రెగ్యులర్ వేర్ లైక్ ప్యాంట్స్, ఎక్కువ ప్యాంట్సే ఉంటాయి, ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ కూడా కొన్ని మా ఆయనవి కొట్టేస్తూ ఉంటాను అనమాట. ఇవి వచ్చేసి నార్మల్గా డ్రాస్, ఇందులో డబ్బులు ఏం పెట్టాను కానీ వాచెస్ ఇంకేవో ఉంటాయి, జ్యువెలరీ, ఇయర్ పాడ్స్ ఏవో ఉంటాయి, అట్లా డబ్బులు లేవు.
అండ్ ఇవన్నీ చెత్త ఏవో ఫైల్స్ పేపర్స్ ఏవేవో నాకు ఏది ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తే ఇట్లా తోసేసి ఇట్లా పెట్టేయడమే. కానీ అవన్నీ సర్దేటప్పుడు ఉంటుంది అసలు ఏది మిస్ అయినా. అండ్ ఇందులో కూడా నేను హరిని బట్టలు చిన్నప్పుడు అనుకుంటా, ఇది కొంచెం గజిబిజిగా ఉంది మెస్సప్గా. ఇందులో కూడా నేను కొన్ని హరిని టీషర్ట్స్ అండ్ లెగ్గిన్స్ అలా పెట్టాను. ఇక్కడ అన్ని సాక్స్ ఇట్లా. ఇది కొంచెం నాకు వీలు కుదిరినప్పుడే సర్దుతూ ఉంటాను, రెగ్యులర్గా కాదు. సో వీలు కుదిరినప్పుడు అలా సర్దేస్తూ ఉంటాను. ఇందులో ఫైల్స్ అవి ఏవో ఉన్నాయి, ఇప్పుడు అది ఓపెన్ చేస్తే కింద పడిపోతాయి. కింద వచ్చేసి ఇది జ్యువెలరీ యాక్చువల్లీ ఆ డ్రాస్లో ఉంటుంది, ఒక బ్యాగ్లో ఉంటుంది. ఎంత జ్యువెలరీకి ఎంత స్పేస్ ఉన్నా సరిపోవట్లేదు కాబట్టి కొన్ని ఇట్లా పెట్టాను. అండ్ అవి కూడా జ్యువెలరీ హరిని బ్యాండ్స్ అవన్నీ కూడా అట్లా. చూడండి నేను షాపింగ్ చేసిన డబ్బాలన్నీ ఇట్లా అన్నీ వేసి దాచిపెడుతూ ఉంటాను అన్నమాట. సో ఇప్పుడు ఇవి మింత్రాలో కుర్తీస్ అయినా అమెజాన్లో ఇలాంటి ప్రోడక్ట్స్ అయినా ఏదైనా కూడా నేను ఆన్లైన్ వెబ్సైట్లో షాపింగ్ చేస్తే క్యాష్ కరో త్రూవే షాపింగ్ చేస్తాను. సో దట్ నాకు రియల్ మనీ అన్నది క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి నా షాపింగ్ హ్యాపీగా అయిపోతుంది. సో మీ అందరు కూడా ఇలా షాపింగ్ని స్టార్ట్ చేస్తే బోలెడంత మనీని సేవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై వార్డ్రోబ్, లైక్ రెగ్యులర్ వేర్ది. అండ్ ఇప్పుడు భయపడకండి, ఇది హరిని అని పేరు రాస్తున్నా నాది, ఎందుకంటే నాకు ఎంత పెద్ద వార్డ్రోబ్ ఉన్నా సరిపోవట్లేదు. ఇన్ని బట్టలు ఉన్నాయా అనుకుంటారు, కానీ ఎన్ని ఉన్నా నాకు బయటికి వెళ్ళేటప్పుడు ఏది వేసుకోవాలో అర్థం కాదు. ఇవన్నీ కొంచెం లైక్ టీషర్ట్స్, టాప్స్ అండ్ రెగ్యులర్ వేర్ కాకుండా నార్మల్గా ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటూ ఉంటాను కదా, అవి ఇవి. సో ఇదంతా కొంచెం పార్టీ వేర్ కైండ్ అనమాట. ఇవి వచ్చేసి హరినివి జీన్స్, స్కర్ట్స్ అండ్ ఆల్. దీస్ ఆర్ ఆల్ నాప్కిన్స్. సో ఇవన్నీ నా జీన్స్లు, టీషర్ట్స్, ఫ్రాక్స్ ఇట్లా మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటా. అండ్ నేను షూట్లో ఉన్నప్పుడు ఏదైనా మర్చిపోయినా, లేదంటే నేను షూట్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది, శివ నా దగ్గరకు రావాల్సి వస్తే ఫోన్ చేస్తా, శివ అది కబోర్డ్ ఓపెన్ చేయి, థర్డ్ రోలో ఒక 4th టాప్ తీసుకొని వచ్చేసేయంట. అది ఏం కలర్ ఏంటి అంటే నేను ఏం చేస్తానంటే మొత్తం ఇట్లా నీట్గా సర్దుకున్నాక ఒక ఫోటో తీసేసుకుంటా. ఒక ఫోటో తీసేసుకొని ఆ ఫోటో నా దగ్గర పెట్టుకుంటాను కదా, శివకి పంపిస్తా ఇట్లా బ్రాకెట్ చేసి ఇది తీసుకొని రావా అని. శివ అంటాడు వామ్మో నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది అంటాడు. బికాజ్ ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి షూట్ నుంచి మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది కొన్ని ఆబ్లిగేషన్స్ మీద. మేబీ సడన్గా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, నేను షూటింగ్కి మర్చిపోయి వెళ్ళిపోతాను, పొద్దున్నే వెళ్తాను కాబట్టి. సో ఆ టైంలో పాపం శివ వచ్చినప్పుడు అలా తీసుకొని వచ్చేస్తారు. హరినివి కూడా అంతే, మ్యాక్సిమం హరినివి సర్దే పెట్టేస్తాను. బట్ నాది ఏంటంటే అప్పటికప్పుడు తీసుకొని వెళ్తా. సో ఇవన్నీ బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి. బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ ఇందాక చూసారు కదా, ఆ బ్యాగ్స్ ఎక్స్ట్రా ఉన్నవి ఇలా పెట్టేశాను. లైక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇందులో బెడ్షీట్ అను ఏదైనా టవల్స్ అను అట్లా వేసేసి తీసుకెళ్ళిపోవడానికి, క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మొత్తం కొంచెం గజిబిజిగా ఉంది. చెప్పులు, షూస్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్, అన్నీ చెప్పులే. ఇంకా కొన్ని షూస్, చెప్పులు, హరిని చెప్పులు చిన్నప్పుడువి మేడంకి ఎన్ని ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఉన్నాయి నాకు కూడా, కానీ అట్లా దాచేసాను ఎందుకంటే కింద కబోర్డ్ సరిపోవట్లేదు మెయిన్ డోర్ దగ్గర, అందుకే ఇక్కడ తోసేసాను అనమాట. సో మీరందరు అడిగినట్టు నా వార్డ్రోబ్లో అంత సీక్రెట్స్ అయితే ఏం లేవు. దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ సింపుల్ వార్డ్రోబ్ కలెక్షన్. సో మీ అందరికీ డౌట్ అంటే ఇక్కడ చీరలు లేవేంటి అని. చీరలు ఎందుకు లేవంటే చీరలు అన్నీ కూడా మీరు నా హోమ్ టూర్, హరిని రూమ్ టూర్ చూసినట్టయితే అన్నీ కూడా అక్కడ హరిని రూమ్లో కబోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టామన్నమాట. బికాజ్ అదైతే రెగ్యులర్గా మనం చీరలు వెకేషన్కి, పండగలకి వాటికి వాడతాం కాబట్టి అది ఎవరు కూడా టచ్ చేయకుండా ఒక మంచిగా ఒక ప్రైవసీగా ఉంటుందని చెప్పి మొత్తం అక్కడ సెట్ చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా చీరలు కలెక్షన్ చేయాల్సి వస్తే నా పట్టు చీరల కలెక్షన్స్ అని అప్పుడు డెఫినెట్గా మీ అందరికి చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై వార్డ్రోబ్ స్టోరీ. మీ అందరు కూడా నా వార్డ్రోబ్ స్టోరీ తోటి నేను షాపింగ్ టిప్స్ ఇచ్చేసాను కదా. మీ అందరు కూడా నాలాగా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో క్యాష్ కరో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వాడాలి అన్నది కూడా మీ అందరికీ తెలిసిపోయింది కదా. ఇంతే కాకుండా క్యాష్ కరోని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ కానీ రెఫర్ చేస్తే మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. లైక్ ఇప్పుడు మీరు రెఫర్ చేశాక వాళ్ళు అందులో షాపింగ్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు పర్చేస్ చేసే ప్రతి ప్రోడక్ట్ మీద మనకి 10% క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. ఇది కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ రిఫర్ చేయండి, బోలెడని డబ్బుల్ని సంపాదించేసుకోండి. అండ్ అలాగే
నేను ఇందాక చెప్పినట్టు గివ్ అవే ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చూపించిన వాటిలో అండ్ రీసెంట్గా షాప్ చేసిన వాటిలో ద మోస్ట్ మై ఫేవరెట్ కుర్తీ ఏదైతే ఉందో 5 లక్కీ విన్నర్స్కి మేము ఇవ్వబోతున్నాము. సో మీరు చేయాల్సిందల్లా ఒకటి, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో క్యాష్ కోర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ వస్తుంది. యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు MAHI25 అని నా కోడ్ని యూజ్ చేస్తే మీకు అక్కడ కూడా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. I hope everyone enjoyed my wardrobe tour and thank you so much for watching this entire video. I hope you all enjoyed it. So మీరు కూడా షాపింగ్ని ఎంజాయ్ చేయండి, బోలెడన్ని డబ్బుల్ని సంపాదించేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. Till then, take care everyone. Bye bye. మీరు చేయాల్సిందల్లా ఒకటే, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ వీడియో చూసినట్టు మీరు ఇంకా అప్కమింగ్స్ ఏమేమి వీడియో చూడాలనుకుంటున్నారో డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేయండి. నేను అప్కమింగ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. దసరా షాపింగ్ అన్నమాట. మా హరిని తీసుకొచ్చింది వాళ్ళ షాపింగ్ కి. లేదు, వాళ్ళే నన్ను తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు?